అలానే మిసేసరావు అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా గోల్డ్కి అనూహ్యమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. దానికి కారణం వినియోగదారుల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి క్రమం కాదు. వినియోగదారులు కొనుగోలు చేయలేకపోయే పరిస్థితి ఏర్పడింది, చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు గోల్డ్ను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు వీలున్నంత వరకు వాళ్ళ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా గోల్డ్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భారత ప్రభుత్వం ముందుంది, నరేంద్ర మోడీ గారు ముందున్నారు. అందుకే ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం నెలకి 7 నుంచి 10 టన్నులు దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. గత నెలలో దాదాపు 8 టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఇంకా కూడా దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు సమాంతరంగా దేశీయంగా ఉన్నటువంటి బంగారపు గనుల మీద అన్వేషణ జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో బంగారపు గనులు ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బంగారపు గనుల నిక్షేపాల ఆచూకీని తెలుసుకోవాలంటూ జియాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. వాళ్ళు భూగర్భ సర్వేలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున గోల్డ్ మైన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో కనుగొన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్లోకి దిగింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం బోర్డర్, కర్నూలు అనంతపురం బోర్డర్లో అనంతపురం, చిత్తూరు ఈ 2 జిల్లాల్లో అపారమైనటువంటి బంగారపు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుగొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వివిధ దేశాల్లో ఉన్నటువంటి బంగారపు గనుల నుంచి తక్కువ రేటుకి ఎక్కడ బంగారం కొనుగోలు చేయొచ్చు అనే దాని మీద నరేంద్ర మోడీ గారు అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు బెలూచిస్తాన్లో బంగారపు నిక్షేపాలు ఉన్నాయి అనేటువంటి విషయం బయటపడింది తాజాగా. అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని అంటే బెలూచిస్తాన్ ప్రజలకు అభిమానం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళినప్పుడు బెలూచిస్తాన్ ప్రజలు నీరాజనాలు పట్టారు. అంతేకాదు ఇటీవల కాలంలో పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ప్రశంసిస్తూ విపక్షాలు మాట్లాడినటువంటి సందర్భం అంతర్జాతీయంగా అందరికీ వెళ్ళింది సమాచారం కూడా. మరి బంగ్లాదేశ్ ఇంకొక వైపు ఇండియా మీద ఆధారపడింది. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డెసిషన్ మీదనే రాబోయేటువంటి రోజుల్లో బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అలాగే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది భారతదేశంలో అంతర్భాగం కావడానికి ఇప్పుడు రెడీగా ఉంది. అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్నారు. బెలూచిస్తాన్ ప్రజలు భారతదేశంలో అంతర్భాగం కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. భారత్లో మారినటువంటి పరిస్థితులు, రాజకీయపరమైనటువంటి స్థిరత్వం, అభివృద్ధి వేగంగా జరగడం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడం, ఇవన్నీ చూసిన తర్వాత సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాలు నరేంద్ర మోడీ గారి పాలన వైపు చూస్తూ ఉన్నారు. ఇక పిఓకే ఇష్యూ ఆల్రెడీ మనకు తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. తాజాగా 2 రోజుల క్రితం భారత సైనిక అధినేత కూడా మాట్లాడటం జరిగింది. పిఓకే భారత్లో అంతర్భాగమే, పిఓకే త్వరలోనే భారత్లో అంతర్భాగం కాబోతుంది అనేటువంటి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయన ఒక సంకేతం కూడా ఇచ్చారు. భారత్ ఎంత క్షేమంగా ఉందో అంత ప్రమాదంలో కూడా ఉంది, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి ఏ క్షణమైనా అనేటువంటి సంకేతాలు కూడా భారత సైన్యాధిపతి ఇవ్వడం జరిగింది. అలాంటి పిలుపు ఇవ్వడం వెనుక పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఒక కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే స్ప్రెడ్ అవుతుంది. అంతర్జాతీయంగా కూడా స్ప్రెడ్ అవుతుంది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ట్రంప్కు ఉన్న సాన్నిహిత్యం భారతదేశానికి అనుకూలంగా ఉండొచ్చు ఈ సరిహద్దు దేశాల విషయంలో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. పైగా భారత సైన్యాధిపతి తాజాగా చేసినటువంటి కామెంట్లు కనుక చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీరు
త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లో భారత్లో సంపూర్ణమైనటువంటి భూభాగం కాబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతోంది. ప్రస్తుతం 370 రద్దు చేశారు. అది ఒక పెద్ద స్టెప్, కీలకమైనటువంటి స్టెప్, సాహసోపేతమైనటువంటి స్టెప్ తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి భారత సైన్యాధిపతి చెప్తూ ఉన్నారు. ఆ 370 రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా ఆయన వివరించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, జమ్మూ కాశ్మీర్కి మైగ్రేషన్ వెళ్ళడం, ఇతర ప్రాంతాల నుంచి చాలామంది, ఇవన్నీ కూడా శుభ పరిణామాల కింద చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని అంతం పొందించేలాగా ఆడ పరిణామాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని మనం కలిగిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే 370 ఉన్నంత వరకు కూడా జమ్మూ కాశ్మీర్కి ఇతర ప్రాంతాల వాళ్ళు వెళ్ళి ఆస్తులను కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదు. అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా లేదు. అది ఒక స్వయం ప్రతిపత్తి గల ఒక దేశంగా ఉండేది. అక్కడే ఇంకో జెండా కూడా ఎగిరేది, భారతదేశ జెండా, పాకిస్తాన్ జెండా కూడా ఎగిరేది గతంలో. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు 370 రద్దు తర్వాత కంప్లీట్గా ఇతర ప్రాంతాల నుంచి భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏ విధంగా స్వేచ్ఛగా వెళ్తూ ఉన్నారో అంతే స్వేచ్ఛగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి కూడా వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ రకరకాల ప్రాజెక్టులను చేపడుతూ ఉన్నారు. ఇది శుభసూచకము. దాని పక్కనే ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK కూడా త్వరలోనే భారత్లో భూభాగం కాబోతుంది. అది అయిన తర్వాత బెలూచిస్తాన్ కూడా క్లియర్ కాబోతుంది. సో బెలూచిస్తాన్లో బయటకు వచ్చినటువంటి గోల్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డ్ మైన్స్ మీద భారత ప్రభుత్వం, భారతదేశం పట్టు సాధించే ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తుంది అనేటువంటి ఒక టాక్ కూడా ఇప్పుడు తాజాగా వస్తుంది. అదే జరిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో బంగారపు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సామాన్యులకు అందుబాటులో లేవు బంగారం ధరలు. దాదాపు 22 క్యారెట్ల బంగారం ధరే తాజాగా చూసుకుంటే 90,000కి చేరింది. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ ఆ దూకుడును తగ్గించేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వివిధ దేశాల్లో చీప్గా దొరికేటువంటి బంగారం ఎక్కడుంది అని చెప్పి కొనుగోలు చేస్తున్నారు. అలాగే నిల్వలు ఎక్కడ ఉన్నాయి అనేది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దాంతోపాటు దేశీయంగా ఉండేటువంటి నిక్షేపాలను కనుగొంటున్నారు. ఇలా బహుముఖ వ్యూహంతో బంగారం ధరలను భవిష్యత్తులో విపరీతంగా పెరగకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా నరేంద్ర మోడీ గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా తాజాగా బయట పడినటువంటి బెలూచిస్తాన్లో ఉండేటువంటి బంగారపు గనుల మీద కూడా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. POK ఆపరేషన్ తర్వాత బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఈ గోల్డ్ మైన్స్ మీద కూడా ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, లైజనింగ్ చేసుకునే అవకాశం ఉంది. బెలూచిస్తాన్ పైన భారతదేశం యొక్క ఆధిపత్యం లేదా పట్టు సాధించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేస్తుందనే దాని మీద ఇప్పుడు తాజాగా భారత సైన్యాధిపతి కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా నుంచి పొంచి ఉంది ప్రమాదం అనేది కూడా సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారు ఎలా చాకచక్యంగా వ్యవహరించి ఆయన బెలూచిస్తాన్ మీద కానీ POK మీద కానీ పట్టు సాధించగలరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.